కాకినాడ జిల్లా జగ్గంపేటలో పర్యావరణ పరిరక్షణ కోసం జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ తన అనుచరులతో భారీ స్థాయిలో సైకిల్ ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు ఇంధన పొదుపుపై సైకిల్ ర్యాలీ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. జగ్గంపేటలోని టీడీపీ కార్యాలయం వద్ద నుంచి గ్రామంలోని పురవీధుల మీదుగా మెయిన్ రోడ్డు మీదుగా జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణంలో పచ్చని మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ఇంధన పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. సైకిళ్ల వినియోగాన్ని పెంచడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ మనం ప్రధానంగా వాయు కాలుష్యాన్ని నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆరోగ్యాన్ని ఇమీడియట్ గా ఎఫెక్ట్ అయ్యేది ఈ వాయు కాలుష్యం. వాయు కాలుష్యాన్ని మనం నిరోధించుకోవాలనుకుంటే మోడీ గారు గాని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన గాని ఒకటే. ఎంత ఇంధన వాడకాన్ని తగ్గించుకుంటే అంతా కూడా వాయు కాలుష్యం తగ్గుతుంది అన్నది మనందరికీ తెలిసినటువంటి సత్యం. దాన్నే సూత్రీకరించి ఈవేళ వారు ఆ విధానాన్ని మనల్ని అమలు చేయమని చెప్పేసి ప్రజల్లోకి వదిలేదు. మరి ఈ ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దిన సందర్భంగా ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అడుగు ముందుకేసి